సంక్రాంతికి స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికులను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దోచుకుంటున్నాయి. రద్దీని దృష్టిలో పెట్టుకుని బస్ ఛార్జీలు రెట్టింపు చేశాయి. మరోవైపు కూటమి ప్రభుత్వం ప్రయాణికులకు ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీపై ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి డబ్బులు ఆదా చేసుకోవాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి సంబరాలు చేసుకునేందుకు మొత్తం ఎక్కడెక్కడో స్థిరపడిన తెలుగువారంతా తమ స్వగ్రామాలకు తరలి వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అన్యాయంగా దోచుకోవడానికి సిద్ధమయ్యాయి. దాదాపు 1000 రూపాయల టికెట్ 3000, 4000 వసూలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ పక్కన ప్రధానంగా ఆర్టీసీ అనేక రకాలుగా సేవలు అందిస్తూ ఉంది. కార్మిక సంఘాల నేతలు కూడా మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా వస్తారు? సంక్రాంతి పండుగ అంటే మనకు పెద్ద పండుగ, ఎక్కడెక్కడి నుంచి అందరూ మన ప్రాంతం తరలి వస్తారు. ఈ ఆర్టీసీ ఇన్ని వేల బస్సులు పెట్టినప్పటికి కూడా ప్రైవేట్ బస్సులు దోపిడీని మాత్రం ఎవరు నియంత్రించలేకపోతున్నారు, చూస్తున్నారు. ఇప్పుడు మీ ఈ సంబంధించి ఏం చెప్పబోతున్నారు? సంక్రాంతి రద్దీని ఉంచుకొని ఏదైతే మీరు ఆంధ్రప్రదేశ్ రావడానికి ఏపీఎస్ఆర్టీసీ దగ్గర 8432 బస్సులను స్పెషల్ బస్సులుగా నడిపిస్తుంది. అదేవిధంగా ఎక్కడ ఇప్పుడు ఈ రోజున చూస్తే తెలంగాణ 1.5 పేరు ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ 1.5 పేరు. అదేవిధంగా ప్రైవేట్ బస్సులు కూడా విపరీతమైనటువంటి దోపిడీ చేస్తున్నారు. ప్రయాణికులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ఏపీఎస్ఆర్టీసీని ఆదరించండి. మీకు సౌకర్యవంతమైనటువంటి బస్సులు కూడా, స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఉదాహరణకి ఇవాళ బెంగళూరు నుంచి ఏపీఎస్ఆర్టీసీ స్లీపర్ బస్సు 2032 రూపాయలు ఉంటే ఇవాళ దగ్గర మరి ప్రైవేట్ ట్రావెల్స్, అనేకమైనటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ ఇవాళ 4000, 5000 వసూలు చేసే పరిస్థితి. మరి దాన్ని హైదరాబాద్ కూడా అంతే. మా బస్సులు 680, బాగా అయితే ఏసీ బస్సు 890, 900 రూపాయలు ఉండ ఏసీ బస్సులు మరి ఇవాళ హైదరాబాద్ నుంచి మరి దగ్గర 2500, 3000 పెట్టుకునే పరిస్థితి. అంటే ఒక ఫ్యామిలీ రావాలంటే మరి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితితో చూసుకోండి. మరి నలుగురు అంటే 4 దగ్గర మరి ఆర్టీసీలో వస్తే 3000, 4000 రూపాయలతో ఫ్యామిలీ మొత్తం రావచ్చు. అదే ప్రైవేట్ బస్సుల్లో అయితే మరి సుమారుగా 20,000, 15,000 రూపాయలు పెట్టుకునే పరిస్థితి. మరి అదేవిధంగా ఈ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి శ్రీశక్తి పథకం ద్వారా కూడా మరి ఈరోజు మా ఆర్టీసీ కార్మికులందరూ, ఉద్యోగస్తులందరూ కూడా అనేక సేవలు కూడా చేయడం కూడా జరుగుతుంది. ఇవాళ ఈ రాష్ట్రం మొత్తం కూడా స్త్రీలు ఇబ్బంది పడకూడదు, ప్రభుత్వ పండగకు వచ్చేవాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పి మరి అన్ని రూట్లలో కూడా స్పెషల్ బస్సులు ఆపరేట్ చేయడం, ఫ్రీగా కూడా. ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్లో బస్సు ఎక్కి విజయవాడ దిగి విజయవాడ నుంచి భీమవరం కానీ అలా మామూలుగా రావులపాలెం కానీ ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా మరి ఇంతకుముందు డబ్బులు పెట్టుకుని వెళ్ళాల్సిన పరిస్థితి. కానీ ఈ రోజున మరి ఆర్టీసీ, అదేవిధంగా ప్రభుత్వం కూడా మరి ఎక్స్ప్రెస్ బస్సులని, పల్లె వెలుగు బస్సులను కూడా మహిళా సోదరిమణులందరికీ కూడా శ్రీశక్తి పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఫ్రీగా తీసుకెళ్లే పరిస్థితి. మీ డబ్బులు ఆదా చేసుకోండి. మరి ఈరోజు తెలంగాణ కూడా 1.5 పేర్లు మరి చాలా, వారు కూడా మరి ఎందుకు పెంచారో మరి అలా ఆలోచన. కానీ మేమైతే మాత్రం నార్మల్ పేరుగానే తీసుకొస్తున్నాం. ప్రయాణికులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. గణేష్తో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి, విజయవాడ.